టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎన్ని సీట్లు పెరిగాయి, ఇంజనీరింగ్ సీట్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎన్ని సీట్స్ పెరిగాయి, అసలు లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి, అండ్ ఈసారి కొత్తగా యాడ్ అవుతున్న వర్సిటీలు ఎన్ని, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో క్లియర్గా చూడబోతున్నాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ ఎంసెట్ అప్డేట్స్ మీ దాకా ఖచ్చితంగా వస్తాయి. అండ్ మీకైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి తీసుకోవచ్చు. సో మీ ర్యాంక్ అన్న బెటర్ సీట్ అండ్ ఖచ్చితంగా మీకు ఫేజ్ 1లోనే ఒక సీట్ మీ చేతిలో ఉండే విధంగా కంప్లీట్ అన్ని ఫేజెస్లో మా యొక్క సపోర్ట్ ఉంటుంది పర్సనల్ గైడెన్స్ తీసుకుంటే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా తీసుకుని ఆ స్క్రీన్ షాట్, పే చేసిన స్క్రీన్ షాట్ అండ్ మీ ర్యాంక్ కార్డ్ అండ్ మిగతా ప్రయారిటీ ఏరియా అన్నీ కూడా పంపించండి. ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఈసారి 3 వర్సిటీలు యాడ్ అవ్వడం జరిగింది. మొదటిది శాతవాహన, రెండోది పాలమూరు అండ్ ఎర్త్ సైన్స్. ఈ 3 వర్సిటీలో వెబ్సైట్ త్రూ మనకి ఈసారి ఫిల్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా చూసుకుంటే మనకి ఈ 18 వారి లోపు మనకి సీట్లు కేటాయింపు వచ్చేస్తుంది. అంటే సీట్ అలాట్మెంట్ 18 కల్లా అయిపోతుంది. 25న ఫేజ్ 2 వచ్చేస్తుంది. సో టోటల్గా అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్న విషయం మాట్లాడుకుంటే కనుక, సో లాస్ట్ ఇయర్ మనకి 1,18,880 సీట్లు ఉన్నాయి. ఈసారి 1,19,600 సీట్స్, అంటే దగ్గర 720 సీట్స్ పెరగడం జరిగాయి. ఓకే, సో లాస్ట్ ఇయర్ 1,18,880 ఉంటే అందులో 1,06,880 ఫిల్ అవ్వడం జరిగినాయి. ఒక అరౌండ్ 12,000 సీట్స్ ఫిల్ అవ్వలేదు. సో ఈసారి మనకి 1,19,600 సీట్స్ ఉన్నాయి. యాడ్ అయిన వర్సిటీలు ఉండొచ్చు, కొద్దిగా గొప్ప పెరిగిన సీట్స్ మొత్తం కలుపుకొని 720 సీట్లు వర్సిటీలో పెరగడం బట్టి మనకి ఇప్పుడు 1,19,600 సీట్లు అయితే మనకు కంప్లీట్గా ఉన్నాయి. సో ఈ వర్సిటీల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు మంచి ర్యాంక్స్ వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి మిగతావి ఎక్కడైతే మంచి కాలేజ్లో వాళ్ళకి దూరంగా ఉన్నవి, సిటీలో ఉన్నవి కొంచెం కాంపిటీషన్ తగ్గుతుంది కాబట్టి కొద్దిగా గొప్ప బెటర్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఏపీ వాళ్ళు ఉండడం, ఈసారి వాళ్ళకి ఛాన్స్ లేకపోవడం, మనకి కట్ ఆఫ్స్ చాలా బాగా మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ చాలా జాగ్రత్త పెట్టుకోండి. అండ్ ఈసారి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటి అడ్వాంటేజ్ ఏపీ వాళ్ళు లేకపోవడం, రెండో అడ్వాంటేజ్ మనకి మాక్ అలాట్మెంట్ ఇవ్వడం, మూడోది మనకి ఈసారి స్లైడింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే అఫీషియల్గా స్లైడింగ్ కండక్ట్ చేస్తారు. ఇవన్నీ ఈసారి స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ని ఇచ్చేవి. ఆ బెనిఫిట్ ఎప్పుడు అంటే మనం కరెక్ట్గా దాన్ని అందిపుచ్చుకున్నప్పుడు. చాలా జాగ్రత్తగా ఆ డేట్స్ అని చూసుకోండి. సో ఓవర్వ్యూ కింద మనకి ఇక్కడైతే ఒకటే స్లాట్లు ఇవ్వడం జరిగింది, చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ కనుక చాలా బాగుంది. స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది సేవ్ చేసుకోండి. దీని బేస్డ్ ఆన్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు రావాల్సిన బెనిఫిట్ మాక్ నుంచి కానీ, మాక్ అలాట్మెంట్ నుంచి కానీ అండ్ స్లైడింగ్ నుంచి కానీ మీకు రావాల్సిన ప్రతి అడ్వాంటేజ్ మీ చేతిలో ఉంటుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫీజ్ అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ పంపించారనుకోండి, ఖచ్చితంగా అన్ని ఫేసెస్కి మన సపోర్ట్ ఉంటుంది. ఫేజ్ 1 ఒక సీట్ ఉంటుంది, మీరు ర్యాంక్ అయినా బెటర్ సీట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.